ఐపీఎల్ మెగా వేలం దుబాయ్ వేదికగా రసవత్తంగా కొనసాగుతుంది. ఈ మెగా వేలంలో ఈ సంవత్సరం భారత ప్లేయర్లకు కాసుల పంట అయితే పండుతుంది. వేలానికి ముందు రీటెన్స్లో కీలక ఫారెన్ ప్లేయర్లను అంటిపెట్టుకున్న జట్లు వేలంలో మాత్రం భారత ప్లేయర్లను కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, అలాగే హర్షదీప్ సింగ్, చాహల్, కిషన్ వంటి ప్లేయర్లకు కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఆడిన నటరాజన్ మంచి పేరును సంపాదించుకున్నారు. అనంతరం గాయాల కారణంగా కొంతకాలం మ్యాచ్లకు దూరంగా ఉన్న నటరాజన్ తిరిగి వేలంలోనికి వచ్చారు. ఈ క్రమంలో అతను దక్కించుకునేందుకు హైదరాబాద్ మరియు ఢిల్లీ, పంజాబ్, ముంబై జట్లు పోటీ పడ్డాయి. దీంతో 2 కోట్ల బేస్ ప్రైస్తో వేలంలోనికి వచ్చిన నటరాజన్ ధర అమాంతంగా పెరిగిపోయింది. చివరకు ఢిల్లీ, రాజస్థాన్, ముంబై జట్లు మధ్య పోటీ అయితే ఏర్పడగా నటరాజన్ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 10.75 కోట్లు కొనుగోలు చేసింది. దీంతో మెగా వేలంలో అత్యధిక ధర పలికిన భారత ప్లేయర్లో నటరాజన్ కూడా చోటు దక్కించుకున్నారు. ఐపీఎల్ 2025 మెగా వేలం న్యూజిలాండ్ ప్లేయర్లకు పెద్దగా కలిసి వచ్చేలా కనిపించట్లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 14 కోట్లకు వెచ్చించి కొనుగోలు చేసిన ప్లేయర్లను ఈ సంవత్సరం కనీసం 2 కోట్ల బేస్ ప్రైస్తో కూడా ఎవరు కొనుగోలు చేయట్లేదు. అయితే ఇంతగా ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి. ఐపీఎల్ మెగా ఆక్షన్లో రెండో రోజు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్లకు నిరాశ ఎదురైంది. విధ్వంసకర బ్యాటర్ గ్లాన్ ఫిలిప్స్, అలాగే ఐపీఎల్ మాజీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కేన్ విలియమ్సన్, గత సీజన్లో 14 కోట్ల రూపాయల ధర పలికిన బ్యాటర్ డారెన్ మిచెల్కు ఈసారి అన్సోల్డ్గా మిగిలిపోయారు. కనీస ధర 2 కోట్లతో వేలంలోకి వచ్చిన ఈ ముగ్గురికి తీసుకోవడానికి ఏ ఒక్క జట్టు కూడా ఆసక్తి చూపించలేదు. దీంతో ఐపీఎల్ 2025 సీజన్లో వీరు కనిపించడం అసాధ్యంగానే కనిపిస్తుంది. 2024 ఐపీఎల్ సీజన్లో కేన్ విలియమ్సన్ గుజరాత్ టైటన్స్ తరపున ఆడాడు. 2 కోట్ల ప్రాథమిక ధరకు అతను సొంతం చేసుకుని పూర్తిగా విఫలమయ్యాడు. ఫిలిప్స్కి అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ తుది జట్లు ఈ ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. ఇక 2023 ఐపీఎల్ మినీ వేలంలో 14 కోట్ల భారీ ధరకు డారెల్ మిచెల్ దక్కించుకుంటే అతను తీవ్రంగా నిరాశపరిచాడు. ఐపీఎల్ మెగా ఆక్షన్లో భారత ఫాస్ట్ బౌలర్ స్వింగ్ కింగ్ దీపక్ చహర్కు భారీ ధర పలికింది. అతను ముంబై ఇండియన్స్ ఏకంగా 9.25 కోట్ల రూపాయలకు అతను సొంతం చేసుకుంది. కనీస ధర 2 కోట్ల రూపాయలతో వేలంలోనికి వచ్చిన చాహర్ కోసం ముందు నుంచే ముంబై వేలంలో దూకుడుగాని ప్రదర్శించింది. ఈ భారత బౌలర్ను చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంటుందని భావించినా అది కుదరలేదు. కొన్ని సీజన్లుగా ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్న చాహర్ ఈ క్రమంలో చాలా మ్యాచ్లకు దూరమయ్యాడు. అదే సమయంలో ఫామ్ కోల్పోవడంతో చాహర్ను చెన్నై వదిలేసుకుంది. అంతకుముందు మెగా ఆక్షన్లో దీపక్ చాహర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ 14 కోట్లు పెట్టి తీసుకున్న చెన్నై ఈసారి అతని కోసం పోరాడిన ఫలితం అయితే లేకపోయింది. ముంబై, చెన్నైతో పాటు పంజాబ్ కింగ్స్ కూడా చాహర్ని తీసుకోవడానికి ముందుకు వచ్చింది. ఇప్పటికే ముంబై జట్టులో బుమ్రా మరియు బోల్ట్ ఉండగా చాహర్ రాకతో జట్టు మరింత బలోపేతంగా మారింది. కొన్ని సీజన్లుగా చెన్నై జట్టులో ఓపెనింగ్ బౌలర్గా చాహర్ అయితే అద్భుతంగా రాణిస్తున్నాడు.